ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి గజ్వెల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అట్లాగే ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాస్ శ్రీనివాస్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం గజ్వెల్ శాసనసభ్యులు కేసీఆర్పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అసంబద్ధమైనవని చెప్పి వాళ్ళు తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ప్రపంచంలోని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, అన్ని సంస్థలు కూడా కొనియాడినటువంటి సందర్భం ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతంలో 45 లక్షల ఆయకట్టుకు వ్యవసాయానికి నీళ్ళందినటువంటి ఒక చరిత్ర ఉందని, గత 5-6 సంవత్సరాల్లో ఇది రుజువైందని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చయినటువంటి 84,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడ కూడా చిన్న అవినీతి కానీ అక్రమం కానీ జరగలేదని, కేవలం మేడిగడ్డ వద్ద జరిగినటువంటి 2 పిల్లల వద్ద జరిగినటువంటి కుంగుబాటుని ఆధారంగా చేసుకుని దానిపై అవినీతి ఆరోపణలు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి అక్రమాలకు నిదర్శనమని, అవివేకమైనటువంటి చర్యకు నిదర్శనమని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసిందని, అందులో భాగంగానే కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. హరీష్ రావుపై కూడా ఇట్లాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదని, ఈ నోటీసుల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యం ఉంటే ఇలాంటి చర్యలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇక సిద్దిపేటలో కృష్ణ యాదవ్ సంఘంలో యాదవ్ సంఘానికి సంబంధించిన నాయకులు పోచబోయిన శ్రీహరి నేతృత్వంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 12వ తేదీన సిద్దిపేటలో యాదవ విద్యార్థులకు ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నట్టుగా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా 10వ తరగతిలో, ఇంటర్మీడియట్లో ఇటీవల జరిగినటువంటి పరీక్షల్లో అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, సర్టిఫికెట్లు అందజేస్తామని, ఈ కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యే వాళ్లకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. యాదవ సామాజిక వర్గంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని తాము చేపడుతున్నామని, ముఖ్యంగా యాదవుల్లో ఉండే ప్రతిభావంతమైనటువంటి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించాలనే లక్ష్యంతో తాము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా పోచబోయిన శ్రీహరి యాదవ్ చెప్పడం జరిగింది. ఇక దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వసతుల్ని ఆయన పరిశీలించారు. అక్కడ డాక్టర్లతో ఆయన మాట్లాడారు. అక్కడికి వచ్చేటువంటి రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన సౌకర్యాలు అందించేయాలని, వాళ్ళకు సరైనటువంటి సేవలు అందజేయాలని చెప్పి డాక్టర్ని ఈ సందర్భంగా సూచించారు. అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నా కూడా తక్షణమే తమకు సమాచారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా మనోజ్ చౌదరి డాక్టర్లకు సూచించడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చేగుంట మండలంలోని మనోహరాబాద్ ప్రాంతంలో, అట్లాగే వివిధ ప్రాంతాల్లో ప్రజల్ని మోసం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ఒక జంటని పోలీసులు అరెస్ట్ చేశారు. కొప్పులపల్లి గ్రామానికి సంబంధించిన పెంటయ్య అనే వ్యక్తి వరలక్ష్మి అనే మరో మహిళతో కలిసి పలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఇటీవల ఒక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక మహిళను తమ వాహనంపై ఎక్కించుకొని వాళ్ళు వెళ్ళే చోట దించుతామని చెప్పి తీసుకువెళ్ళి మధ్యలో ఆపి ఆమె పై ఉన్నటువంటి బంగారాన్ని, వెండి నగల్ని కూడా వాళ్ళు ఎత్తుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో వృద్ధ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు వివిధ ప్రాంతాల్లో ఆ వాహనం తిరిగిన ప్రాంతాన్ని వాళ్ళు చేసి ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఆర్థిక ఇబ్బందులతో గత కొంతకాలంగా ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా సంబంధించిన ఈయన వరలక్ష్మి అనే మరో మహిళతో కలిసి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా చేగుంట పోలీసులు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు సరే, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నటువంటి విషయం తెలిసిందే. ముఖ్యంగా 123వ రోజు కూడా ఈరోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన గ్రామస్తులంతా కూడా దీక్షను కొనసాగించారు. డంప్ యార్డుని ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళ సందర్భంగా కోరడం జరిగింది.
కంది ఐఐటిలో ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించారు. ఐఐటిలో జరిగినటువంటి యువ శాస్త్రవేత్తల సమ్మేళనానికి ఆయన ఈ సందర్భంగా హాజరు కావడం జరిగింది. ఐఐటికి సంబంధించిన శాస్త్రజ్ఞులు తయారు చేసినటువంటి అనేక సైన్స్కు సంబంధించిన పరికరాలని ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విద్యార్థులు చూపిస్తున్నటువంటి ప్రతిభని ఈ సందర్భంగా ఆయన కొనియాడడం జరిగింది. భవిష్యత్తులో ఇట్లాంటి విద్యార్థులు దేశానికి అవసరమని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక నారాయణఖేడ్కు సంబంధించిన సుమారు 15 మంది విద్యార్థినులు అటు అయోధ్యలో అట్లాగే కాశీలో తమ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి నృత్య ప్రదర్శన కార్యక్రమంలో ఇక్కడి నుంచి వెళ్ళి ప్రదర్శన ఇచ్చి వాళ్ళు ప్రశంసలు అందుకోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఒక సంస్థలో నాట్యం నేర్చుకుంటున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఒక సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రదర్శనలో ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు ప్రదర్శించడం పట్ల నారాయణఖేడ్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు అట్లాగే నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డితో పాటు పలువురు విద్యార్థులని అభినందించడం జరిగింది. భవిష్యత్తులో ఈ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళ సందర్భంగా చెప్పడం జరిగింది.